హాయ్ అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారు కదండి, మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. చికెన్ ఫ్రై అండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అండి, చూడడానికే కదండి, చేయడానికి కూడా చాలా సింపుల్, టేస్టీ కూడానండి. జ్యూసీగా వస్తుంది అన్నమాట ఈ చికెన్ ఫ్రై. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేను చేసిన పద్ధతి కూడా మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూసిన తర్వాత నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతారే, చూసేయండి. చికెన్ ఫ్రైకి అండి నేను ఒక 1/2 kg చికెన్ దాకా తీసుకున్నాను. నేను ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను, ఈ బాండిల్లోనే. అందుకని ఇందులోనే చూపించేస్తున్నాను మీకు ఎలాగన్నది. ముందు నానబెట్టుకోవాలండి. చికెన్ మసాలాలన్నీ పట్టించి ఒక 10 minutes అయినా మ్యాక్సిమం ఒక 1/2 hour అయినా నానబెట్టాలండి. లేదు టైం అనుకుంటే కనుక ఒక 10 minutes అయినా నానబెట్టాలన్నమాట. ఇలా 1/2 kg చికెన్ తీసుకున్నాను కదండి. ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. 1 spoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే ఇందులోకి ఒక 2 spoons దాకా కారం వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా పౌడర్ 1 spoon దాకా వేసుకుంటున్నా. అలాగే ధనియాల జీరా పౌడర్ 1.5 దాకా వేసుకుంటున్నా. అలాగే గరం మసాలా కొంచెమే వేసుకుంటున్నా, మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాలండి. అందుకని గరం మసాలా 1/2 teaspoon దాకా వేసుకున్నా. అలాగే మీ రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకోండి. నేను ఒక 1/2 teaspoon దాకా వేసుకుంటున్నా. ఫ్రై కదండి, సాల్ట్ ఎక్కువైపోయినట్టు ఉంటుంది, అందుకని. ఇప్పుడు వీటన్నిటిని నేను మసాలాలు పట్టేదాకా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చికెన్ని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఒక 1/2 hour దాకా ఉంచుతున్నాను నేను. మీకు ఒకవేళ టైం సరిపోలేదు అనుకుంటే 10 minutes దాకైనా ఉంచుకోవచ్చు. నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి ఒక 1/2 hour దాకా పక్కన పెట్టేసుకోవాలండి. చికెను నానబెట్టాను కదండి, 1/2 hour అయిపోయింది. మసాలా కూడా బాగా పట్టిందండి చక్కగా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చిన్ని మంట మీదే పెట్టుకోవాలండి. ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఉంచేయాలండి చికెను. నేను స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నానండి. మూత కూడా పెట్టేసుకొని చూసుకుంటూ ఉండాలండి. మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదండి, ఆయిల్ తేలుతుంది. వాటర్ అండి, ఇదంతా వాటర్ వస్తుంది చూసారా. ఒక్కొక్కసారి వాటర్ రాకుండా అడుగు కట్టేసినట్టు అనిపించినా ఒక చిన్న గ్లాసుతో వాటర్ అయినా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేను ఆయిల్ కానీ ఏమి వేయలేదు. చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, అలా వస్తుంది. ఇంక ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలాగే. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. నేను ఇదే బ్యాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. మీడియంలో పెట్టేసుకున్నాను స్టవ్. ముందు హైలో పెట్టుకోవాలండి ఆయిల్ మరిగేదాకా. తర్వాత చికెన్ ఏది వేసినప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. ముందు ఆనియన్స్ అవి వేసుకుందారు. ఆయిల్ మరిగింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా తురుముకున్నానండి, ఒకే ఒక ఉల్లిపాయ. అలాగే ఒక 2 పచ్చిమిర్చి బారుగా చీల్చుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం చికెన్ పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందారు. ఇలా చికెన్ వేసేసుకున్నామండి. మీడియంలో పెట్టేసుకోనండి స్టవ్. మూత పెట్టి ఆయిల్ తేలిపోయేంత వరకు బాగా కలర్ చేంజ్ అయిపోవాలండి చికెన్. అలా అయ్యేంత వరకు బాగా మగ్గబెట్టుకున్నారు. ఇలా మధ్యలో కూడా మూత తీసి కలుపుకుండా ఉండాలండి. అలా అప్పుడే చికెన్ అడుగు కట్టేస్తూ ఉంటుంది. అందుకే మధ్యలో కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి కూడా కొంచెం వేసుకోవాలండి. కసూరి మేతి కూడా వేసుకున్నాం కదా, కొంచెం మళ్ళీ ఇంకోసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దారు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై బాగా దగ్గరికి బాగా మగ్గి చికెన్ ఫ్రైలా వచ్చింది. ఇప్పుడు ఇలా ఉండగానే మనం కొత్తిమీర తురుముకున్నది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో. మీ అందరికీ నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.